స్టాక్ మార్కెట్స్ ఈరోజు వోల్టైల్‌గా ముగిసాయి. నిఫ్టీ 50 30 పాయింట్స్ ఫాల్ అయితే సెన్సెక్స్ 100 పాయింట్స్ అండ్ ఫర్దర్‌గా బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్స్ ఫాల్ అయింది. మేజర్‌గా నిఫ్టీ 50లో ఈరోజు గెయిన్ అయిన స్టాక్స్ ఐచర్ మోటార్స్ 4%, మారుతి సుజుకి 3%, నెస్లీ 2%, పవర్ గ్రిడ్ 2% అండ్ ఎస్బీఐ 1% చొప్పున లాభపడతాయి. టాప్ లూజర్స్ సైడ్ టాటా స్టీల్ 2%, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1.5%, టాటా మోటార్స్ 1.5%, యాక్సిస్ బ్యాంక్ 1.5% అండ్ సిప్లా 1.3% చొప్పున నష్టపోయాయి. అండ్ ఈరోజు మేజర్‌గా మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మారుతి సుజుకి షేర్స్ 12,000 మార్క్ క్రాస్ అయ్యాయి ఈరోజు. సిఎల్ఎస్ఏ కార్ మేకర్‌కి టాప్ పొజిషన్ ఇచ్చింది. సీఎన్జీ స్పేస్‌లో మారుతి సుజుకి మార్కెట్ షేర్ అనేది 72%గా ఉంది. అండ్ ఫర్దర్‌గా ఈ స్టాక్ Q3 FY 2024లో ప్రాఫిట్ అనేది 3,130 crore వచ్చింది. 33% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. ప్రీవియస్ ఫిజికల్ ఇయర్స్ నుంచి రెవెన్యూ ఫ్రమ్ ద సేమ్ పీరియడ్ అనేది 15% పెరిగి 33,309.7 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 29,044 crore. ఎబిటా అనేది 38% గ్రో అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. సో ప్రాఫిట్, రెవెన్యూ, ఎబిటా 3 కూడా ఈ Q3లో బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ నుంచి వచ్చింది. అండ్ డొమెస్టిక్ మార్కెట్లో సేల్స్ అనేవి 4,03,929 యూనిట్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ 61,982 crore ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 months నుంచి 15% పెరిగితే ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 50% పెరిగింది. అండ్ రీసెంట్గా చాలా మటుకు ఆటో యాన్సిలరీ, ఆటో స్టాక్స్ పెరిగాయి. బట్ మారుతిలో పెద్దగా ర్యాలీ రాలేదు. ఆ బేసిస్ మీద మార్కెట్ వోల్టాలిటీ ఎక్కువగా ఉన్న ఈ టైంలో మారుతి లాంటి స్టాక్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా జెఫ్రీస్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అందించే సిర్మా అండ్ కేన్స్ ఈ 2 స్టాక్స్ పట్ల పాజిటివ్గా ఉన్నారు. దీంతో పాటు అంబర్ ఎంటర్ప్రైజ్ మీద కూడా పాజిటివ్గా ఉన్నారు. అండ్ సిర్మా అండ్ కేన్స్ ఈపీఎస్ సిఏజిఆర్ అనేది 55-60% మధ్యలో ఉండొచ్చు. అండ్ ఆర్ఓఈ ఎక్స్పాండ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ స్టాక్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో అయితే ఉంది. సో ఈఎంఎస్ సెక్టర్ అనేది సన్ రైజ్ సెక్టర్ ఆల్మోస్ట్ గ్రోత్ అనేది 35% ఉండొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. కాబట్టి చైనా +1 స్ట్రాటజీ అండ్ లేబర్ కాస్ట్ తగ్గడం ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి అయితే బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఈ 2 స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. ఒకటి సిర్మా అండ్ ఇంకోటి కేన్స్. అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా టార్గెట్ ప్రైస్ 4,385కి ఇచ్చారు. అండ్ హోల్డ్ రేటింగ్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గా వీళ్ళు అంబర్ ఎంటర్ప్రైజెస్కి టార్గెట్ ప్రైస్ 2,900 ఉంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ రేటింగ్ ఇచ్చారు విత్ 4,385. అండ్ సిమిలర్లీ డిక్సన్ టెక్నాలజీకి అయితే అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు. సో ఇదొకటి కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సెబీ ఆల్రెడీ కాషియస్గా ఉండాలి ఇన్వెస్టర్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పట్ల అని చెప్పారు. అండ్ ఫర్దర్గా ఆర్బీఐ సేమ్ నోట్ అయితే కంటిన్యూ చేసింది. అండ్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఇంటెన్స్గా ట్రేడ్ అవుతున్నాయి బుల్ మార్కెట్లో. ఏదైతే కరెక్షన్ కూడా జరగలేదు కొన్ని స్టాక్స్లో. ఆల్మోస్ట్ ఏవైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో చాలా మటుకు గ్రో అయిన స్టాక్స్ ఫర్దర్గా ఫాల్ అవ్వచ్చు. అండ్ ఎఫ్పిఐ హోల్డింగ్స్ ఇండియన్ ఈక్విటీస్లో ఫాలో అవుతూ వస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఏ కాషన్. ఒకటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బై చేయాలి. అండ్ అదర్వైజ్ మార్కెట్స్ ఫాల్ ఫర్దర్గా రావచ్చు అని అయితే ఆర్బీఐ చెప్తుంది. సో ఎనీహౌ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పట్ల అయితే కాషియస్గా ఉండాలి. సో 2023లో మిడ్ క్యాప్ ఫండ్స్లోకి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ 22,913 crore వస్తే స్మాల్ క్యాప్ స్కీమ్స్లోకి 41,000 crore వచ్చాయి. అంటే ఎక్కువ శాతం ఇన్వెస్టర్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఇన్వెస్ట్ చేశారు. మనీ ఎక్కువగా అక్కడ ఉంది. అండ్ హోప్ఫుల్లీ మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు డెఫినెట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే సెబీ కూడా చెప్పింది, ఆంఫీ కూడా అలర్ట్ చేసింది ఇన్వెస్టర్స్ని. అండ్ దాంతోపాటుగా స్పెషల్లీ లార్జ్ క్యాప్ స్కీమ్స్ 2,968 crore అవుట్ఫ్లో చూసామంటే ఇన్వెస్టర్స్ పెద్దగా లార్జ్ క్యాప్ స్టాక్స్ పట్ల మొగ్గు చూపలేదు 2023లో. బట్ నౌ ట్రెండ్ మే షిఫ్ట్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్. అండ్ ప్రముఖ అనలిస్టులు జేపీ మోర్గాన్ బులిష్గా ఉన్నారు, లైక్ స్పెషల్లీ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్ పట్ల. అండ్ ఈఆర్ అండ్ డి కంపెనీస్ చాలా స్ట్రాంగ్ గ్రో అవ్వచ్చు. అండ్ స్పెషల్లీ ఐటీ కంపెనీస్ కంటే కూడా అయితే చెప్తున్నారు. అండ్ జెఫ్రీస్ సియంట్ ఓవర్వెయిట్ కాల్ ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ 2,600 ఇచ్చారు. ఇక్కడ నుంచి 31% అప్ సైడ్. అండ్ సియంట్ చాలా మటుకు స్ట్రాంగ్ డిమాండ్ ఉంది కంపెనీకి. అండ్ ఫ్రమ్ మేజర్ ఆఫ్ ఇట్స్ పోర్ట్ఫోలియో ఆఫరింగ్స్ మీద అయితే జెఫ్రీస్ చెప్తున్నారు. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు అప్ ట్రెండ్లోనే ఉంది సియంట్. అండ్ రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ అయిన స్టాక్, ఒక బెటర్ బయింగ్ ఆపర్చునిటీ ఇస్తున్న స్టాక్ కోఫోర్జ్. అండ్ స్ట్రాంగ్ గ్రోత్ లీడర్షిప్, ఛాలెంజెస్ ఉన్నా కూడా కంపెనీ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది షార్ప్లీ. అండ్ స్టాక్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు కన్సాలిడేట్ అయితే అయ్యింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను నేను. 6,500 నుంచి స్టాక్ 5,500 అంటే దాదాపు
1000 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది. బట్ స్టిల్ ఈ ఇయర్ 46% ర్యాలీ అయితే ఇచ్చింది స్టాకు. అండ్ హోప్‌ఫుల్లీ 5000, 5500 మధ్యలో స్టాక్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. రేఖా జుంజున్వాలా ఓన్ చేసిన స్టాకు మెట్రో బ్రాండ్స్ అండ్ ఈ స్టాక్ ఈరోజు ఇంట్రాడేలో 12% వరకైతే పెరిగింది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి లాంగ్ టర్మ్‌లో చాలా మటుకు ఫాస్ట్ గ్రో అవుతున్న కంపెనీ. అండ్ రాకేష్ జుంజున్వాలాకి ఆల్మోస్ట్ 4.8% స్టేక్ ఉంది బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2023. అండ్ మెట్రో బ్రాండ్స్ మనందరికీ తెలిసిందే. సో కంపెనీ 1955లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవాల్వ్డ్ ఇంటూ వన్ స్టాప్ షాప్ ఆల్మోస్ట్ అన్ని ఫుట్‌వేర్ నీడ్స్‌కి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీ సఫేర్ ఫుడ్స్ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 1.45 మిలియన్ ఈక్విటీ షేర్స్ని అక్వైర్ చేసుకుంది, రిప్రజెంటింగ్ 2.28% ఆఫ్ సఫియర్ ఫుడ్స్ ఓపెన్ మార్కెట్ ద్వారా. సో కంపెనీ యొక్క కేఎఫ్సి ఫ్రాంచైజ్ అవుట్లుక్ హెల్దీగా ఉండనుంది అనే ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ స్టాక్లో ర్యాలీ వచ్చింది, ఫాలోడ్ బై మ్యూచువల్ ఫండ్స్ బయింగ్. అండ్ ఫర్దర్గా స్టాక్ ఇయర్ అంతా కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. సో లాస్ట్ 6 months నుంచి కూడా స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాక్ రీసెంట్గా ఒక అప్పు జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ హోప్‌ఫుల్లీ మూవ్ అయితే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 31st, 2023 కంపెనీ ఓన్స్ అండ్ ఆపరేట్స్ 406 కేఎఫ్సి అండ్ 319 పిజ్జా హట్ రెస్టారెంట్స్ ఇండియాలో, 112 పిజ్జా హట్ అండ్ 9 టాకో బెల్ రెస్టారెంట్స్ శ్రీలంకలో, అండ్ 2 కేఎఫ్సి అండ్ పిజ్జా హట్ ఈచ్ ఇన్ మాల్దీవ్స్లో. ఎస్ బ్యాంక్ స్టాక్కి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్. ఎస్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫర్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సో బ్యాంక్ ఆల్సో అన్వీల్డ్ ఎస్ గ్లోరీ సేవింగ్ అకౌంట్ ప్రపోజిషన్ అండ్ అథ్లెట్స్కి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయనున్నారు. సో స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ బ్యాంక్కి దే సోల్డ్ టు ఏఆర్సి. సో ఎస్ బ్యాంక్ ఇదైతే పాజిటివ్. అండ్ స్టాక్ ఆల్రెడీ రీసెంట్గా కరెక్షన్ జరిగింది కాబట్టి డెఫినెట్గా స్టాక్లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్ ఎస్ బ్యాంక్ నుంచి అయితే రావచ్చు. ఐచర్ మోటార్స్కి యూపీఎస్ 35% అప్ సైడ్ అయితే ఇచ్చింది యూబీఎస్. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ అయితే చాలా పాజిటివ్గా తీసుకుంది ఇక్కడ నుంచి. అండ్ ప్రీవియస్గా స్టాక్కి న్యూట్రల్ ఉంటే ప్రస్తుతానికి అయితే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ స్టాక్ ఇక్కడ నుంచి 5000 వరకు వెళ్ళొచ్చు అనేది అయితే ఒక ఎస్టిమేషన్. సో దట్ ఇది 35% అప్సర్చ్కి అయితే సమానం. అండ్ కంపెనీ ప్రాస్పెక్ట్స్ ప్రామిసింగ్ ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ అడ్రసబుల్ మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ షేర్ మిస్ అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే మార్కెట్ షేర్ పుంజుకోవచ్చు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ అనేవి 10% చొప్పున పెరగొచ్చు 2024 to 2026 మధ్యలో అని చెప్తున్నారు. ఏదైతే ఇండస్ట్రీ గ్రోత్ కేవలం 6-7% ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ గ్రోత్ 10% పెరగొచ్చు అని చెప్తున్నారు. ఇది పాజిటివ్. అండ్ డ్యూరింగ్ అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ ఐచర్ మోటార్ డొమెస్టిక్ సేల్స్ వాల్యూమ్ అనేది 6% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 2,13,400 యూనిట్స్కి అయితే పెరిగింది. అండ్ కంపెనీ కొత్తగా హిమాలయన్ 415 లాంచ్ చేసింది Q3లోనే. అండ్ షార్ట్ గన్ 615 లాంచ్ చేసింది యూకేలో అండ్ యూరోపియన్ మార్కెట్స్లో ఈ జనవరి 2024లో. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ షేర్ యూరోప్లో 9% ఉంది ఎట్ ద ఎండ్ ఆఫ్ 9 month FY 2024. 8% ఉంది అమెరికాలో, 9% ఉంది ఏషియా పసిఫిక్లో. అండ్ అనలిస్ట్ బిలీవ్ డొమెస్టిక్ సేల్స్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్నా కూడా అని అయితే చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి సేల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్రెడీ స్టాక్లో పెద్దగా ర్యాలీ రాలేదు. హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ టెరిటరీలో కొన్ని అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. లైక్ సనోఫీ ఇండియా ప్రస్తుతానికి స్టాక్ 7600 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుంచి కూడా 9200 నుంచి స్టాక్ ఫాల్ అయింది అప్ టు 7500 వరకు. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో స్టాక్స్ మే బౌన్స్ కొంతవరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్. సో ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ తీసుకుంటే 4000 దగ్గరగా ఉంది. అండ్ స్టాక్ రీసెంట్ హై 5000 నుంచి మీకు 4000 వరకు అయితే ఫాల్ అయింది. 1000 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇది కూడా. హై రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉన్న స్టాక్సే. అండ్ ఇంకొక స్టాక్ షేర్ ఇండియా సెక్యూరిటీస్ 1600 దగ్గరగా ఉంది స్టాక్. రీసెంట్లీ 2000 నుంచి మీకు ఒక ఫాల్ అయితే వచ్చింది. అండ్ పాసిబుల్లీ ఇది కూడా లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి హాకిన్స్ కుక్కర్స్ 6140 దగ్గరగా ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా 7500 నుంచి మీకు ఫాల్ వచ్చింది. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు వినైల్ కెమికల్స్ లిమిటెడ్. అండ్ ఈ వినైల్ కెమికల్స్ కూడా రీసెంట్గా స్టాక్లో ఫాల్ వచ్చింది. 450 నుంచి 330 వరకు ఫాల్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీస్. అండ్ లాంగర్ టర్మ్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇవన్నీ కూడా. అండ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్, వెరీ గుడ్ రిటర్న్
రేషియోస్ ఉన్న కంపెనీస్ అండ్ రీసెంట్ మార్కెట్ కరెక్షన్‌లో ఓవర్‌సోల్డ్ టెరిటరీలోకి ఎళ్ళిన స్టాక్స్ అండ్ ఓవర్‌సోల్డ్ టెరిటరీ నుంచి స్టాక్స్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఆ బేసిస్ మీద ఈ 5 స్టాక్స్‌నైతే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈరోజు మార్కెట్‌కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.